నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మే నెల 19 2025 సోమవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వసంత ఋతువు ఉత్తరాయణం వైశాఖ మాసం కృష్ణపక్షం నాటి సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:46 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:38 ఈ రోజు తేదీ షష్ఠి ఉదయం 6:11 వరకు. తదుపరి సప్తమి తిథి ప్రవేశము. నక్షత్రము శ్రవణ నక్షత్రం సాయంత్రం 6:17 వరకు. తదుపరి ధనిష్ట నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము రాత్రి 11:29 నుంచి రాత్రి 1:05 వరకు. దుర్ముహూర్త సమయము మధ్యాహ్నము 12:38 నుంచి మధ్యాహ్నం 1:29 వరకు. తిరిగి మరలా మధ్యాహ్నము 3:12 నుంచి సాయంత్రం 4:03 వరకు. రాహుకాలం ఉదయం 7:23 నుంచి ఉదయం 8:59 వరకు. యమగండ కాలం ఉదయం 10:36 నుంచి మధ్యాహ్నం 12:12 బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:10 నుంచి తెల్లవారి 5:55 వరకు. అమృత ఘడియలు ఉదయం 8:48 నుంచి ఉదయం 10:27 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:46 నుంచి మధ్యాహ్నం 12:39 వరకు. ఇది నేటి దిన ఫలితము పంచాంగము. నమస్తే. తరువాత మకర రాశి. ఈ రాశి వారికి చంద్రబలం అధికంగా ఉండడం వల్ల మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ఉన్నతాధికారులు మెప్పు పొందుతారు. పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వారి యొక్క పరిచయాలు కూడా ఏర్పడము, తద్వారా మంచి జరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండేవారికి ఆధ్యాత్మిక ఆలోచనలు ఎక్కువగా పెరుగుతాయి. కొత్త ఆలోచనలకు రూపురేఖలు దిద్దుకుంటారు. అవి మంచి దిశకే పరిణామం చేస్తాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాలు ఈరోజు మీకు అందుబాటులోకి వస్తాయి. దీంతో పాటు ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా శ్రద్ధ వహించండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండేవారికి ఆర్థిక అనుకూలత చక్కగా ఉండబోతోంది. వాణిజ్యంలో వర్తక వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ ఈరోజు లాభ సూచనలు గోచరిస్తున్నాయి. అనుకోని విందు సమావేశాలకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. కుటుంబం ఆనందదాయకంగా మంచి వాతావరణం ఈరోజు గోచరిస్తోంది. ఇది ఈరోజు చెప్పదగిన గ్రహస్థితులు, ఫలితాలు. నమస్తే.